అరవింద్ వచ్చింది బండి సంజయ్‌ని కాపాడటానికా? లేక ఇంకాస్త లోతుగా ముంచడానికా అన్న అనుమానం ఇప్పుడు అందరికీ వస్తోంది. ఎందుకంటే అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అటు బండి సంజయ్‌కి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇద్దరికీ ఊపిరాడకుండా చేస్తున్నాయి. నిజానికి కొడుకు ఇష్యూ బయటకొచ్చినప్పటి నుంచి బండి సంజయ్ డిఫెన్స్‌లో పడిపోయారు. ప్రత్యర్థులు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు దీనిపై గట్టిగానే పోరాడుతున్నాయి. ఇలాంటి టైంలో సొంత పార్టీ నేతలు అండగా నిలబడతారని ఆశించిన బండి సంజయ్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ పెడితే అవతల పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి అనుకున్నారంతా. కానీ ఆయన మాట్లాడిన మాటలు బండి సంజయ్‌తో పాటు బీజేపీకి కూడా గట్టి షాకే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈయన ఎన్ని మాటలు మాట్లాడిండండి, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిండండి, దేవుళ్ళకే మోసం చేసిండు. రాజకీయాల్లో శత్రువుల నుంచి వచ్చే బాణాల కంటే సొంత వాళ్ళు వేసే ఫ్రెండ్లీ ఫైర్ చాలా డేంజర్ అంటారు. అరవింద్ కామెంట్లను కూడా అదే కోణంలో చూస్తున్నారు బీజేపీ నేతలు. అరవింద్ ఒక్క రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయలేదు. ఈ ఇష్యూలోకి ఇండైరెక్ట్ గా బండి సంజయ్ని కూడా లాగేశారు. సాధారణంగా ఇలాంటి సెన్సిటివ్ కేసులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంది. నిందితులను వీలైనంత తొందరగా అదుపులోకి తీసుకొని తమపై ఏ ఆరోపణ రాకుండా జాగ్రత్త తీసుకుంటుంది. అయితే బండి భగీరథ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం తీరు విమర్శలకు తావిచ్చింది.